మంచి చెప్పేవాడు ఎప్పుడూ పక్కనే ఉండడు. చెడు చేయాలి అనుకునేవాడు ఎప్పుడూ దూరంగా ఉండడు. సంతోషం అంటే ఎదుటివారి ముందు నవ్వుతూ ఉండడం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడవకుండా ఉండడం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏది జరిగినా దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదృష్టం అనేది చెట్టు మీద పక్షి లాంటిది, అది ఎప్పుడైనా ఎగిరిపోతుంది. అందుకే కష్టాన్ని నమ్ముకోవాలి. తొక్కి బ్రతుకుతా అనేవాళ్ల ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి. ఆరోగ్యానికి, సమయానికి, బంధాలకు విలువ కట్టలేం, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు తెలుస్తుంది. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు. ప్రతి నదికి ఒక మలుపుల, ప్రతి జీవితానికి ఒక గెలుపు ఉంటుంది. నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకులే అనుకుంటే బరువు అవుతుంది. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. భవిష్యత్తు మీద నమ్మకం లేని వారికి మాత్రమే గతం వెంటాడుతూ ఉంటుంది. మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకూడదు, మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు, అన్నింటికీ విమర్శించే వాళ్లను పట్టించుకోవలసిన అవసరం లేదు. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తిని తలవకండి, మనల్ని సులకనగా చూసేవారిని అసలు పట్టించుకోకండి. చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే, ఇప్పుడెందుకు లేని బద్ధకం ఉంటే ఏదైనా అసాధ్యమే. దూరం అయినప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తు వచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి, ఎందుకంటే ఏడిపించే వారికి మీ కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారెవరూ ఏడిపించరు. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మీరు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్ ఆలోచనలే వస్తాయి. కష్టాలు నీ శత్రువులు కాదు, నీ బలాన్ని బలహీనతలను తెలియజేసే నిజమైన మిత్రులు. ఎవరి గురించి వారే తెలుసుకోవాలి. విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లు ప్రతి వారిలోనూ అపరిమిత శక్తులు దాగి ఉంటాయి. వాటిని గుర్తించి సానబెట్టి సమున్నత వ్యక్తిత్వాన్ని సాధించుకోవచ్చు. కోపంలో అనే ప్రతి మాట నిప్పుతో సమానం. నిప్పు విసిరేలోపు నీ చేతినే కాల్చగలదు. ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెయ్యడం ఆపు, నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. మంచి ఆలోచనలతో మనసు నింపుకున్నవారు ఎప్పటికీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. జ్ఞానం ఉన్నవారితో వాదించు, ఓడిన జ్ఞానం వస్తుంది. అజ్ఞానితో వాదించకు, విజ్ఞతను కోల్పోతావు. మనకి ఎంత ఉన్నది అన్నది ముఖ్యం కాదు, ఆ ఉన్నదానిలో మనం ఎంత సుఖంగా ఉన్నాము అనేదే ముఖ్యం. చెడ్డవాడి అరాచకాల కంటే మంచివాడి మౌనమే చాలా ప్రమాదకరం. ఎదుటివారికి నువ్వు దారి చూపుకున్నా పర్వాలేదు, కానీ ఎదుటివారి దారిని నాశనం చేయాలని మాత్రం ప్రయత్నించకూడదు. జీవితంలో ఎవరూ ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవరూ ఎవరికి దూరం అవ్వరు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది, ఎందుకంటే బాధ పెట్టేవారు ఎవరూ ఉండరు. మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరమూ ఉండదు. కష్టం అనేది లేకపోతే సుఖానికి విలువ లేదు, కోపం అనేది లేకపోతే ప్రేమకు విలువ లేదు. మనమంటే విలువ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. గడిచిపోయిన నిన్నటి కంటే, తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈ రోజు ఎంతో విలువైనది. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా పోవు. అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి. 100 బంధాలు ఉండవచ్చు, నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమనేది. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఎలా దాటలేమో, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము. ఉన్నా కూడా లేనట్టు నటించాల్సినవి 2. ఒకటి డబ్బు,
రెండు మనసులోని బాధ. లేకపోయినా ఉన్నట్టు నటించాల్సింది ఒకటే, పెదాలపై చిరునవ్వు. నువ్వు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు, పక్కవాడి పని చెడగొట్టాలన్న చెత్తబుద్ధి లేకుంటే చాలు. మధ్యతరగతి కుటుంబాలలో లైఫ్ అసలు బోరు కొట్టదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది. శిఖరాగ్రాన ఉన్నవాడిని చూసి నిరాశ చెందకు. తను కూడా మజిలి నువ్వున్న చోట నుండే మొదలుపెట్టాడు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. తనను తాను విశ్లేషించుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు సాగే వ్యక్తి త్వరగా అనుకున్నది సాధిస్తాడు. జీవితంలో తగిలిన ప్రతి ఎదురు దెబ్బ నిన్ను విజయం వైపుకే తీసుకువెళుతుంది. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారు ఎంతో అదృష్టవంతులు. మితిమీరిన ఆశలు జీవితంలో ఆనందాన్ని, మితిమీరిన అహంకారం బంధంలోని మాధుర్యాన్ని దూరం చేస్తాయి. మన కష్టాన్నైనా బాధనైనా మనమే భరించాలి. ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు ఎవరూ ఉండరు. కొందరు మన బాధని కనీసం విననైనా వింటారు, ఇంకొందరు వినడానికి కూడా ఇష్టపడరు. ఈ ప్రపంచంలో మీ చిరునవ్వుకు మించిన అందం, మీ వినయానికి మించిన ఆభరణం, మీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు. అందుకే మీరు ఎల్లప్పుడూ వాటిని కలిగి ఉండండి. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. మనకి ఇష్టమైన వారి కోసం ఓడిపోవడం అనేది మనకు ఓటమి అనిపించుకోదు, అది మన గెలిపే అనిపిస్తుంది. ఎందుకంటే గెలిచేది మనకిష్టమైన వారు కాబట్టి. మానవ జీవితం మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు. రెండవ సగంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బును తగలేస్తారు. నీకు చెడు చేసిన వాళ్ళని వదలకు, వడ్డీతో కలిపి ఇచ్చేయాలి. ఎవరికీ కూడా అత్యంత సన్నిహితంగా ఉండవద్దు. ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా అది మిమ్మల్ని బాధిస్తుంది. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయే వారిని ఎవరూ బాగు చేయలేరు. ఒంటరిగా వస్తాం, ఒంటరిగానే పోతాం. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు, ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలో అయినా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. సంపాదించడం అంటే డబ్బే కాదు, విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. అందం చూసి మురవకు, చివరకు బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు, జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటివారిని అవమానించకు, సమయం వస్తే వారి కాలి గోటికి కూడా సరిపోవు. అందరున్నారని అహంకారపడకు, చివరకు మోసేందుకు నలుగురిని సంపాదించుకో.